వైసీపీ షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు జగన్ కు బాయ్ బాయ్ చెప్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ దక్కదని నిర్ధారణకు వచ్చిన నేతలు వైసీపీని వీడేందుకు మొగ్గు చూపిస్తున్నారు. తమకు ఏ పార్టీ టికెట్ ఇస్తామంటే ఆ పార్టీ వైపే ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ పార్టీల నేతలకు టచ్లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో అధికార పార్టీకి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు జగన్ కు జలకిస్తున్నారు. మన పెరువలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి నేడు తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి తిరువూరు నుంచి 2 సార్లు గెలుపొందినా తనకు టికెట్ నిరాకరించడంపై ఎమ్మెల్యే రక్షణనిధి ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు సమాచారం. తమ స్థానంలో మరొకరికి సీటు ఇస్తానని చెప్పడంతో రక్షణనిధి పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేన, కాంగ్రెస్ నేతలకు టచ్లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది. తిరువూరు అసెంబ్లీ టికెట్ ఇస్తే పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమని పక్క పార్టీ నేతలకు సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వైసీపీ నుంచి రక్షణనిధికి దారి మూసుకుపోయాయని, అందుకే ఆయన పక్క పార్టీ నేతలకు టచ్లోకి వెళ్తున్నారని జోరుగా చర్చ నడుస్తుంది. పార్టీలోనే ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దూతలను రక్షణనిధి వద్దకు రాయబారానికి పంపారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ చర్చలు జరిపినప్పటికీ రక్షణనిధి మాత్రం పార్టీలో కొనసాగేందుకు నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు జగన్ కు బాయ్ బాయ్ చెప్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ దక్కదని నిర్ధారణకు వచ్చిన నేతలు వైసీపీని వీడేందుకు మొగ్గు చూపిస్తున్నారు. తమకు ఏ పార్టీ టికెట్ ఇస్తామంటే ఆ పార్టీ వైపే ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ పార్టీల నేతలకు టచ్లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో అధికార పార్టీకి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు జగన్ కు జలకిస్తున్నారు. మన పెరుమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి నేడు తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి తిరువూరు నుంచి 2 సార్లు గెలుపొందిన తనకు టికెట్ నిరాకరించడంపై ఎమ్మెల్యే రక్షణనిధి ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు సమాచారం. తన స్థానంలో మరొకరికి సీటు ఇస్తానని చెప్పడంతో రక్షణనిధి పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేన, కాంగ్రెస్ నేతలకు టచ్లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతుంది. తిరువూరు అసెంబ్లీ టికెట్ ఇస్తే పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమై పక్క పార్టీ నేతలకు సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వైసీపీ నుంచి రక్షణనిధికి దారి మూసుకుపోయిందని, అందుకే ఆయన పక్క పార్టీ నేతలకు టచ్లోకి వెళ్తున్నారని జోరుగా చర్చ నడుస్తుంది. పార్టీలోనే ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దూతలను రక్షణనిధి వద్దకు రాయబారం పంపారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ చర్చలు జరిపినప్పటికీ రక్షణనిధి మాత్రం పార్టీలో కొనసాగేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. ఇక వైసీపీకి రోజు రోజుకి జలకైతే తగులుతూ ఉంది. ఇక ఒకరి తర్వాత ఒకరు వైసీపీకి బాయ్ బాయ్ చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, గుడ్ ఈవినింగ్. ఈ రోజు చూసుకున్నట్లయితే అధికార వైసీపీలో రోజు రోజుకి కూడా ప్రకంపనలు తీవ్రంగా మారుతున్నాయి. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి ప్రతి నియోజకవర్గానికి సంబంధించి వడపోత అనేది ఆయన ప్రారంభించారు. ఇప్పటికే దాదాపు 27 మందిని నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మార్చారు. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇందులో విజయవాడకు సంబంధించి విజయవాడ సెంట్రల్ మల్లాడి విష్ణు ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రస్తుతం ఆయనకి సీటు నిరాకరించారు. మరోవైపు ఇక్కడ ఓన్లీ ఒక ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూసుకున్నట్లయితే తిరువూరు, విజయవాడ పశ్చిమ, అలాగే తీసుకున్నట్లయితే పెనమలూరు కాన్స్టిట్యున్సీ కూడా పార్థసారథి ఇప్పటి వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అతనికి కూడా అక్కడ టికెట్ నిరాకరించారు. మరోవైపు పెదన్న కాన్స్టిట్యున్సీ కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంటుంది. ప్రస్తుతం అక్కడ మంత్రి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే అతనిని అక్కడే ఇస్తారా లేకపోతే పెనమలూరుకు మార్చే అవకాశం కూడా కనబడుతోంది. పెదన్న టికెట్ ని జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉప్పాల హారిక తన భర్తకు ఆమె అడుగుతోంది. ఈ గతంలోనే ముఖ్యమంత్రి నుంచి ఇందుకు సంబంధించిన తనకు హామీ కూడా లభించిన ఆమె చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అయితే జోగి రమేష్ మాత్రం తనకు మైలవరం గానీ లేకపోతే పెదనమ్మ కావాలి అంటూ ఆయన కూడా ముఖ్యమంత్రి పైన ఒత్తిడి చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే రోజు రోజుకి కూడా తీవ్రమైన ఒత్తిడి నేపథ్యంలోనే 3వ లిస్టు అధికారికంగా ప్రకటించాలనుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం అది వాయిదా పడుతూ వస్తోంది. నిన్న చూసుకున్నట్లయితే విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న చేసిన నాని కూడా అధికార వైసీపీలో చేరటం, ఆయన తరఫు వర్గానికి కూడా 5 ఎమ్మెల్యే టికెట్లు అడుగుతుండటంతో 3వ లిస్టు అధికారికంగా ప్రకటించి మరికొంత సమయం పట్టేటట్టుంది. తాజాగా చూసుకున్నైతే తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి దగ్గరికి ప్రస్తుతం అక్కడ రాయబారాన్ని కూడా పంపించారు. జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ ఉన్న అయోధ్య రామిరెడ్డి ప్రస్తుతం అతనితో కూడా మాట్లాడారు. అయినప్పటికీ అతను మాత్రం ససేమిరా అంటున్నారు. అంటే తిరువూరు టికెట్ ప్రస్తుతానికి మీరు వదులుకుంటే తర్వాత మనం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ ఇస్తానంటూ ఒక ప్రపోజల్ కూడా ఇచ్చారు. అయితే దానికి మాత్రం రక్షణనిధి ససేమిరా అంటున్నారు. ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేకే గెలిచినప్పటికీ తనకు వెనకబడిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి తనకు మంత్రివర్గంలో కూడా స్థానం కల్పించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం నియోజకవర్గ అభివృద్ధికి కూడా నిధులు కూడా శాంక్షన్ చేయించుకోలేని దుస్థితిలో తాను ఉన్నానంటూ ఆయన
తన ఆత్మీయుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే అతను మాత్రం అధికార పార్టీకి వ్యతిరేకంగా రంగంలో దిగే సూచనలు కనబడుతున్నాయి. రైట్. కేవలం మరి ఇదే బాటలో ఇంకెంతమంది ఉండే అవకాశం ఉంది? ఇప్పటికే 2 లిస్టులను అయితే వైసీపీ అధికార పార్టీ ఇవ్వడం జరిగింది. మరి 3వ లిస్టు ఎప్పుడు రిలీజ్ అయినుంది? మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే మొత్తంగా తీసుకున్న రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు సంబంధించి అధికార పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఓవరాల్ గా ఇటీవల తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అక్కడ అభ్యర్థుల పైన వ్యతిరేకత ఉన్నప్పటికీ అక్కడ మార్పు చేయకపోవడంతోనే అక్కడ అధికార పార్టీ దెబ్బతింది. కాబట్టి తాను మాత్రం అభ్యర్థులు మార్చాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. అక్కడ ఎన్నికలు ముగిసిన వెంటనే ఇక్కడ వడపోట అనేది ప్రారంభించారు. ఇప్పటికే 2 లిస్టులు కూడా ఫైనల్ చేస్తారు. 3వ లిస్టు కూడా రెడీగా ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లే మొత్తం 67 మంది ఎమ్మెల్యేలకు ఇక స్థానభ్రంశం అనేది ఉన్నది మాత్రం చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఎంపీ స్థానాలతో ప్రత్యేకంగా దృష్టి సారించారు. మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉండగా మెజార్టీ ఎంపీలు ఇటు ఎమ్మెల్యేల నుంచి కూడా వాళ్ళని ఎంపీలుగా పోటీ చేయమంటూ కూడా వాళ్ళపైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. అటు విశాఖపట్నం నుంచి కూడా ప్రతి నియోజకవర్గాన్ని విశాఖపట్నం చూసుకున్నట్టయితే మొత్తం అక్కడ ఎంపీ అక్కడ సంబంధించిన మొత్తం 3 మహిళల్ని ఆయన ఎంపిక చేశారు. ఇక్కడ తీసుకున్నట్టు అంటే మహిళలకు కూడా 33% రిజర్వేషన్ ఇవ్వాలనేది కూడా అధికార పార్టీ నిర్ణయం కావచ్చు. అందులో భాగంగానే ప్రధానంగా మహిళలకు కూడా అనేక చోట్ల కొత్త వారికి కూడా అవకాశం ఇస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎంపీగా చేసిన అనేక మందిని తిరిగి ఎమ్మెల్యేగా లేకపోతే ఆ తదుపరి పార్టీ అధికారంలోకి వచ్చాక వాళ్ళకి మరో ఇతర ఏదో ఒక పార్టీకి ఉపయోగించుకున్న పదవి ఇస్తానంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. అయితే ఈ 67 మందిలో దాదాపు సగం మంది వేరే పార్టీల వైపు చూస్తున్నారు. దాదాపు కొద్ది రోజుల క్రితం క్రికెటర్ అంబటి రాయుడు కూడా గుంటూరు టికెట్ ఆశించి పార్టీలో చేరాడు. రైట్. థ్యాంక్ యూ సార్.